హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక రిక్వెస్టెడ్ వీడియో అయితే చూద్దామండి. మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియో అయితే చేయమని చెప్పి అడిగారండి. మిక్సీ జార్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది వీడియో అయితే చేయమని చెప్పి అడిగారు. అయితే మిక్సీ జార్స్ మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. కొంచెం కూడా కష్టపడకుండా మనం వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. మిక్సీ జార్కి మనకి అడుగు పార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా నల్లగా అయితే అయిపోయింది. అయితే ఈరోజు మనం మిక్సీ జార్ అడుగుపాటుతో పాటుగా మిక్సీ జార్ హ్యాండిల్ని అలాగే లిడ్ని కూడా కంప్లీట్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి మిక్సీకి అడుగు భాగంలో మనం మిక్సీని ఎప్పుడు క్లీన్ చేసినప్పుడు కూడా మొత్తం అంతా పైన బాగానే ఉంటుందండి. అయితే అడుగు పార్ట్ మాత్రం చాలా నల్లగా అయిపోతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, చాలా బ్లాక్గా అయితే అయిపోయిందనమాట. ముందుగా దీన్ని క్లీన్ చేయడం కోసం నేను బేకింగ్ సోడా అయితే తీసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. మరీ ఎక్కువగా అయితే అవసరం లేదు. మనం బేకింగ్ సోడాని వేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా వెనిగర్ అయితే తీసుకోవాలి. వెనిగర్ అనేది ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఉండాలండి. అంటే మనకి ఇది వెనిగర్ వేయగానే కొంచెం పొంగుతూ ఉంటుందన్నమాట. వెనిగర్ నేను ఇక్కడ ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే మీరు లెమన్ అయినా సరే వాడుకోవచ్చు. లెమన్ అనేది ఒక ఫుల్ సైజు, అంటే ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది. నిమ్మకాయ మరి ఫ్రెష్గా అక్కర్లేదండి. పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా మన ఇంట్లోని, దాన్నైనా సరే వేసుకోవచ్చు. సేమ్ మనకి నిమ్మకాయ వెనిగర్ రెండు ఒకేలాగా పనిచేస్తాయి అన్నమాట. అయితే ఈ రెండింటిని వేసిన తర్వాత ఒకసారి బ్రష్తో ఈ లిక్విడ్ అంతా కూడా మనకి కంప్లీట్గా మనకి అంటే చుట్టుపక్కల నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా పట్టేలాగా ఒకసారి అయితే బ్రష్తో ఒకసారి ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి అలా వదిలేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం దీని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. బ్రష్తో నేను కంప్లీట్గా దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా కష్టపడక్కర్లేదండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు మనం రుద్దితే సరిపోతుంది. మనం బ్రష్ ఇలా అప్లై చేసేటప్పుడే మనకి మురికంతా కూడా వదిలిపోతుంది అనమాట. అయితే మీకు ఇక్కడ బ్రష్ అనేది ఒకవేళ ఫ్రీగా కానీ అంటే కార్నర్స్లోకి వెళ్ళట్లేదు అనిపిస్తే ఏదైనా ఒక స్పూన్ తీసుకుని స్పూన్ని రివర్స్ చేసి ఆ స్పూన్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం క్లీన్ అయిపోయిందండి. చూసారు కదా, ఇక్కడ గ్లాసులకు వాటర్ అయితే తీసుకున్నాను. ఎంత బ్లాక్గా అయితే వచ్చిందో. ఇంకా ఏమైనా ఉంటే ఒకసారి బ్రష్తో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ట్యాప్ కింద పెట్టి జస్ట్ ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేస్తే సరిపోతుందండి. క్లీనింగ్ అనేది చాలా బాగా అవుతుందండి. నాకు జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టలేదు ఇది క్లీన్ చేయడానికైతే. మనకి ఈ సొల్యూషన్ అనేది బాగా పనిచేస్తుందండి, వెనిగర్ అలాగే బేకింగ్ సోడా. ఇప్పుడు మనం కింద అయితే క్లీన్ చేస్తాం కదండి. ఇప్పుడు మిగతా మిక్సీ జార్ అంతా కూడా ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. పైన మూతని అలాగే కంప్లీట్గా మిక్సీ జార్ని హ్యాండిల్తో సహా. దీనికోసమైతే నేను ఒక స్కాచ్ బ్రైట్ తీసుకుని దానికి నేను పేస్ట్ అయితే తీసుకున్నానండి. వైట్ కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్పేస్ట్ అయితే తీసుకున్నాను. మీరు కోల్గేట్ పేస్ట్ అని లేదండి, వైట్ కలర్లో ఉన్న టూత్పేస్ట్ ఏదైనా సరే పర్వాలేదు, మీ ఇంట్లో వాడుకునే టూత్పేస్ట్. దీన్ని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. పేస్ట్ అనేది మరీ ఎక్కువగా అయితే అక్కర్లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా హ్యాండిల్కి అలాగే లిడ్కి బాగా పేస్ట్ అనేది అప్లై చేసేటప్పుడే మనం తోముతున్నట్టుగా, అంటే మనం సామాన్లు తోమేటప్పుడు ఎలా అయితే తోముకుంటామో అలాగా ఒకసారి రుద్దితే సరిపోతుంది. మరీ ఎక్కువగా గట్టిగా అయితే రుద్దక్కర్లేదు. కంప్లీట్గా నేను మిక్సీ జార్ అంతా కూడా ఈ టూత్పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. టూత్పేస్ట్ని మనం అప్లై చేసేటప్పుడే మనకి క్లీనింగ్ అనేది అయిపోతుందండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా నేను పేస్ట్ అనేది అప్లై చేసిన తర్వాత నేను దీన్ని జస్ట్ నార్మల్ వాటర్తో, అంటే ట్యాప్ కింద వాటర్ అయితే పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ట్యాప్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసి ఇప్పుడైతే చూపిస్తాను. చూసారు కదా, ట్యాప్ వాటర్తో వాష్ చేసిన తర్వాత మనకి మిక్సీ అయితే ఇలా వచ్చింది. చాలా ఈజీగా మనం మిక్సీ జార్ని క్లీన్ చేసుకోవచ్చండి. నేను చూపించిన ప్రొసీజర్లో మీరు జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కష్టపడితే సరిపోతుంది అంతే. మనకి మిక్సీ జార్ అడుగు పాటుతో సహా హ్యాండిల్ అలాగే పైన లిడ్ కూడా సేమ్ ఇప్పుడే మనం కొనుక్కున్నామా అన్నంత తెల్లగా అయితే వచ్చేస్తాయి. చాలా ఈజీగా అయితే మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు.
డిఫరెన్స్ అయితే మీకు బాగా తెలుస్తుందండి. ముందున్న మిక్సీ జార్‌కి, ఇప్పుడున్న మిక్సీ జార్‌కి డిఫరెన్స్ అయితే మీకు బాగా కనపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి.